ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గౌరవ తహసీల్దార్ గారికి పాండవగల పెద్ద చెరువును సాగుని ఆపాలని, హైకోర్టులో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు వేగవంతం కోసం కృషి చేయాలి అని చెప్పేసి ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏదైతే కోర్టు తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగా, గ్రామానికి అనుకూలంగా వచ్చినటువంటి తీర్పుల ఆధారంగానే హైకోర్టులో కూడా అలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు డివిజన్ కోర్టు, డివిజన్ కోర్టు, జిల్లా కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వ పెద్ద చెరువు అని చెప్పేసి తీర్పు రావడం జరిగింది. ఇప్పుడు తహసీల్దార్ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా కింది కోర్టులు తీర్పు ఇచ్చాయి. గతంలో వచ్చినటువంటి రైతువారి పట్ల అక్రమదారులకు వచ్చినటువంటి వాటిని కూడా గతంలో రద్దు చేయడం అనేటువంటి జరిగింది. గతంలో ఇక్కడ ఆర్డీఓగా రామసుందర్ రెడ్డి గారు పనిచేస్తున్నప్పుడు 2013లో కూడా అన్ని వాటిని రద్దు చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు సవాల్ చేస్తూ హైకోర్టులో వేయడం జరిగింది కాబట్టి దాన్ని అలాగే హోల్డ్ లో పెట్టామని చెప్పేసి తహసీల్దార్ గారు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా మేము అడుగుతున్నది ఒకటే, కింది ఇచ్చినటువంటి కోర్టు తీర్పుల ఆధారంగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. కాబట్టి హైకోర్టు కూడా అలాంటి తీర్పు ఇస్తుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామంలో ఉండేటువంటి చెరువు 24 ఎకరాల చెరువు వర్షపు నీరు నిల్వ ఉండగలిగితే భూగర్భ జల పెరగడానికి అవకాశం ఉంటుంది. బోర్లు వేయడానికి, బావులు పెరగడానికి, పశు సంపద పెరగడానికి, రైతులు వలసలు నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే చెరువులు ఉండగలిగితే భూగర్భ జల పెరుగుతుంది. పెరిగినప్పుడు రైతుల యొక్క ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గతంలో కోర్టులు కూడా తీర్పు ఇచ్చాయి కనుక తప్పనిసరిగా ఈ కేసును వేగవంతం కోసం అధికారులు అటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 2023 నుండి ఇప్పటి వరకు కూడా నత్తనడకన సాగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైనా ఉన్నటువంటి తహసీల్దార్ గారు వేగవంతంగా కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన ఒత్తిడి అనేటువంటి తెస్తున్నాం. కానీ ఉద్దేశపూర్వకంగా మా ప్రయత్నం కాదు. ప్రజలకు అవసరం రీత్యా దీన్ని పోరాడి సాధించుకోవాలన్నటువంటి తపనతో ప్రజలకు అవసరంగా ఉంటుంది అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ప్రజాప్రతినిధి గౌరవ శాసనసభ్యులు గారు కూడా దీనిపైన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దీన్ని కూడా, ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆయన కూడా పరిశీలన చేయాలి. దీన్ని అధ్యయనం చేసి ఆయన కూడా ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి దాన్ని ఆయన వెలికి తీసి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేమేమంటున్నామంటే, గతంలో ఇచ్చినటువంటి కోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినటువంటి తీర్పుల ఆధారంగా వాటిని అధ్యయనం చేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధిగా ఆయన పైన ఉంది. మేము చెప్పినామని కాదు, ప్రజలకు ఆయన బాధ్యతగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా పూర్తి సమాచారం ప్రజలకు చేరవేయాలని చెప్పేసి ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు తాహిరులి, పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్, ఆదోని. అవును, సాగు చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని, అధికారులు ఒకటే అడుగుతున్నాం, అక్రమంగా ఏదైతే కింది కోర్టులు తీర్పు ఇచ్చే ప్రభుత్వ చెరువు అని ఆమె అక్రమంగా తెచ్చుకున్నటువంటి స్టే ఆర్డర్, ఇంజెక్షన్ ఆర్డర్ కొన్ని వారాలు, కొన్ని నెలలు మాత్రమే గడువు ఉంటుంది. కాబట్టి దాన్ని వెకేట్ చేయించి దాన్ని సాగు చేయనివ్వకుండా ఆపండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, అధికారులను విజ్ఞప్తి చేస్తాం. అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు కూడా, లేదంటే ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అక్రమదారులకు ఊడిగం చేస్తున్నట్లే ఉంది. నాకు తెలిసి అక్రమదారులకు మద్దతుగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఆర్డర్స్ ఆమెకు రద్దయి వచ్చిన సందర్భంలో వెంటనే ఆ ల్యాండ్ లోకి ప్రభుత్వం వెళ్ళి ఇది ప్రభుత్వానిది అని చెప్పి ప్రకటన చేయడంలో పూర్తిగా విఫలమైనారు. 2022లో రద్దయింది. రద్దయినప్పుడు అప్పుడు అది కూడా బహిర్గతం చేయలేకపోయినారు. అధికారుల యొక్క నిర్లక్ష్యమే కారణం.